ఏపీలో కూటమి పాలనలో రౌడీ రాజ్యం, జంగిల్ రాజ్యం ఏర్పడిందని విమర్శించారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. బీహార్లో ఉన్న పరిస్థితులను గుర్తు చేసే విధంగా ప్రస్తుతానికి పాలన నడుస్తోందని ఆయన అన్నారు. అమరావతిలో జరుగుతున్న అన్యాయాలపై ఏర్పాటు చేసిన రైతు పరిరక్షణ కమిటీలో తామంతా సభ్యులమన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వెళ్ళామని చెప్పారు ఆయన. ప్రభుత్వం చేస్తున్న అవినీతిగానే ఉంది, అక్కడ రైతుల్ని పెట్టే ఇబ్బందిగానే ఉంది, స్కాములుగానే ఉంది, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ మా మీద కేసు పెట్టారు. జంగిల్ రాజ్ అంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? రౌడీ రాజకీయం చేస్తారంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? మీరు చేసే మోసం ఎక్కడ బయటకు వస్తుందని చెప్పని, మీరు చేసే అవినీతి ఎక్కడ బయటకు వస్తుందని చెప్పని, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ ఎక్కడ బయటికి వస్తాయని చెప్పని ఈరోజు మీరేదో పోలీసు వాళ్ళతో కానివ్వండి, మీ రౌడీలతో గూండాలతో మీరు అడ్డు పెట్టొచ్చేమో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న ప్రతి రైతుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆ ప్రాంతంలో మీరు చేస్తున్న అవినీతి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మేమందరం గారా పోరాటం చేస్తున్న విషయం మేము అమరావతికి వ్యతిరేకం అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉందా? ఏ రోజైనా మేము అమరావతికి వ్యతిరేకం అని మేము చెప్పామా? మా పార్టీ చెప్పిందా? మా నాయకుడు చెప్పారా? లేకపోతే మేము చెప్పామా? కేవలం మీరు చేస్తున్న అవినీతికి మేము వ్యతిరేకం అని చెప్పని మేము చెప్తున్నాం.